ఎంపీ ఎందుకు వచ్చింది సార్? నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వచ్చినప్పుడు సభలోనే చెప్పారు కదా, రియల్ హీరో ఆయన, రియల్ హీరో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఎందుకంటే జిల్లా కేంద్రం తీసుకొచ్చాం, మంత్రి పదవి ఇస్తాం, నరసాపురం ఏదైతే జిల్లా కేంద్రం చేద్దామని అంటే నాకు మంత్రి పదవి వద్దు, నాకు జిల్లా కేంద్రం కావాలని అడిగినండి. నేను ఎమ్మెల్యేగా ఉండి పక్క నియోజకవర్గాలకు కానీ ఎక్కడికి కానీ ఇంటర్ఫీరెన్స్ అవ్వను. నేను ఏదైనా పక్క నియోజకవర్గాలకు ఎక్కడన్నా వెళ్ళాలంటే ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఉంటే తప్ప నేను వెళ్ళను. భీమవరం అభివృద్ధి, భీమవరం ప్రజలే నాకు ముఖ్యం. 24 అవర్స్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ పనిచేయడం అనేది ఎవరిని అడిగినా భీమవరంలో చెప్తారు. అటువంటిది నేను భీమవరం వదిలి వేరే చోటకి ఎందుకు వెళ్తాను? అటువంటి అనుమానాలు ఉంటే కనుక ఏంటంటే ఈ తెలుగుదేశం జనసేన వాళ్ళు ఏదంటే ప్రజల్లో ఒక అయోమయం సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు. అటువంటి ఆలోచనలో ఇది కూడా ఒక వ్యూహం ఏమో తెలియదు, కానీ అటువంటి వ్యూహాలు ఏం ఫలించవని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా గత ఎన్నికల్లో చూస్తే ప్రజలందరూ కూడా లోకల్ నాన్ లోకల్ అనేది, అంటే లోకల్గా ఉంటే కనుక ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే కనుక మనం ఏదన్నా ఉంటే చెప్పుకోవచ్చు. అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు అని చెప్పి స్థానికంగా ఉన్న వ్యక్తే మనకు కావాలని చెప్పి ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ కూడా ప్రజలు అదే రకంగా ఆలోచనతో ఉన్నారని తెలిసే ఇవాళ ఇందాక చెప్పినట్లుగానే చిన్నపిల్లవాడిని ఇంకో పిల్లోడికి గెంటేస్తే కనుక ఆ పడిపోయిన పిల్లోడు వెళ్ళి ఇంకో 10 మందిని వేసుకొచ్చినట్టుగా ఇవాళ భీమవరం ప్రజలు మళ్ళీ ఏదైతే వైసీపీ అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ను గెలిపించాలని నిర్ణయించుకున్నారని గ్రహించి ఇవాళ మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళందరినీ కూడా రేపు రిటైర్ అయిపోవాలనుకున్న వాళ్ళందరినీ కూడా వేసుకుని నా మీదకి ఇక్కడ గెలవడం కోసం, నా మీదకి యుద్ధానికి వస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం అని ప్రకటించుకుంటాం. పెద్ద పెద్ద మాటలు అయ్యి ఇక్కడ గెలవడం కోసం ఏకంగా ఢిల్లీ స్థాయిలోను, హైదరాబాద్ స్థాయిలోను లాబింగ్ నడుపుకుని ఇక్కడ గెలవడం కోసం ఇది ఇంత కష్టపడాలా, ఇంత దిగజారిపోవాలా? అరే 20 సీట్లకి 25 సీట్లకి పరిమితం అయిపోవాలా? ఇది పెద్ద వ్యూహం. భీమవరాన్ని గెలవడానికి ఢిల్లీ స్థాయిలోను, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు కాళ్ళు అట్టుకునే స్థాయిలోకి వెళ్ళాలా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈయన వ్యూహం ఏంటో, ఈయన బలమైన ఎన్నుముక ఏంటో, ఈయన ధైర్యం ఏంటో ఇవన్నీ కూడా ఆయన మాటల ద్వారానే తెలుస్తున్నాయి. కాబట్టి మరోసారి భీమవరం ప్రజలు మళ్ళీ సినిమా షూటింగ్లకి పంపించే సమయం ఇంకెంతో కాలం లేదు. జనసేన నగ్గాలంటే ధనం ఖర్చు పెట్టాలి, దూరకేమో డబ్బు తీయకుండా నగ్గాలనే కాన్సెప్ట్ బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళ మీటింగ్లో డబ్బు తీయాలి కంపల్సరిగా అన్నారు. దానికి గత ఎన్నికల్లో వచ్చినప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని వచ్చాడు ఆయన. గత ఎన్నికల్లో వచ్చినప్పుడు మనం గతంలోనే చెప్పుకున్నాం. దాంట్లో చేగువేరా గారు, మదర్ తెరిసా, అంబేద్కర్ గారు, బాపురావు పూలే గారు ఇటువంటి మహనీయుల ఫోటోలన్నీ పెట్టుకుని ఒక రెవల్యూషనరీ థాట్తో వచ్చాని యువతను రెచ్చగొట్టి యువతను ఆకర్షించి వచ్చిన వ్యక్తి ఇవాళ చేగువేరా లేరు, ఎవరూ లేరు. మదర్ తెరిసా గారు లేరు, బాపురావు పూలే గారు లేరు. ఇవాళ అవకాశవాద రాజకీయాలు, లాలూచీ రాజకీయాలు, ప్యాకేజీ రాజకీయాలు. గతంలో కూడా మనం చూసుకుంటే 19 ఎన్నికల్లో కూడా ముద్రగడ పద్మనాభం గారి మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరాచకాన్ని సృష్టించారో, ఆయన ఇంటి దగ్గర 5,000 మంది పైన పోలీసులు మోహరించి ఆయన భార్యని బూతులు తిట్టించి వాళ్ళ కుమారుని లాఠీలతో కొట్టించి అరెస్ట్ చేసి అరాచకం సృష్టించాడో ఆ సమయంలో కాపు సామాజిక వర్గం అంతా కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓటేస్తుంది. ఆ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుంది. అలాగా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకూడదు, వైసీపీకి ట్రాన్స్ఫర్ అయితే మనకి పుట్టగతులు ఉండవు పార్టీకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వ్యూహంలో భాగంగా అయిన విడిగా స్వతంత్రంగా పోటీ చేశాడనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఇవాళ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
వీరిద్దరూ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆయన ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, డ్వాక్రా మహిళలకు పాల వడ్డీ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, ఇటువంటివన్నీ కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ద్వారా 30 ఇంచుమించు ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు ఇవాళ స్టార్ట్ అయ్యి ఆయన చెప్పారు, పోలవరం ప్రాజెక్టు 26 ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఎందుకు ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం అంటే, ఇవాళ స్టార్ట్ చేస్తే అది తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దాని మీద ఎప్పటికప్పుడు అవుతాయి కంప్లీట్. లేదంటే కనుక అసలు ప్రారంభం అనేదే చేయకపోతే కనుక ఎప్పటికీ కూడా ప్రారంభం కావు అని చెప్పి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్పారు. అలాగే జలయజ్ఞం ద్వారా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి మేలు చేసే కార్యక్రమం, ఇవన్నీ చేస్తూ ఉంటే అసలు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదని చెప్పి అన్ని వర్గాలకి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తూ ఉంటే, డెవలప్ చేస్తుంటే, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి గతంలో, దళితులతో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్నాడు. నాయి బ్రాహ్మిన్స్ ఎవరో ఎస్సీల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉంటే ఖబర్దారని హెచ్చరించాడు ఆయన, తోలు తీస్తానన్నాడు ఆయన, వ్యవసాయం దండగా అన్నాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా విద్యుత్ ఇస్తానంటా ఉంటే తీగల మీద బట్టలు ఆరబెట్టుకోవాలన్నాడు ఆయన. అంగన్వాడీ వాళ్ళని లాఠీలతో కొట్టించి గుర్రాలతో తొక్కించాడు ఆయన. అరే విద్యుత్ ఉద్యమకారులకు తుపాకీలతో కాల్చి చంపాడు ఆయన. అరే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తూ ఉంటే దాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 రూపాయలు 60 పైసలు చేశాడు ఆయన. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలు వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఊరికి ఎవడు చేస్తాడు, యూజర్ ఛార్జీలు కట్టమన్నాడు ఆయన. అలా పేదలంటే ఎంత చులకన భావం అంటే, రైతులంటే ఎంత చులకన భావం అంటే, దళితులంటే ఎంత చులకన భావం అంటే, మహిళలంటే. అరే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావలా వడ్డీ కూడా ఎగ్గొట్టాడు ఆయన 16-17 నుంచి. అది కూడా ఎగ్గొట్టి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి అన్యాయం చేశాడు ఆయన. ఎన్ని అబద్ధాలు, 600 వాగ్దానాలు ఇచ్చి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో హామీలన్నీ కూడా 100% అమలు చేశారు. అమలు చేశారు కాబట్టే ప్రజాదరణ ఉంది, కాబట్టే రాజకీయాల్లో విశ్వసనీయతకి నిదర్శనంగా నిలువుటద్దంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా ఓడించాలనుకుంటే అది ఎవరిని ఓడించాలని, రైతులను ఓడించాలని, అక్క చెల్లెమ్మలను ఓడించాలని, పేద వర్గాలను ఓడించాలని, బడుగు బలహీన వర్గాలను ఓడించాలని. అరే మోసం చేసిన, దగా చేసిన చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తున్నాడంటే ఆయన ప్రజల పక్షాన్ని నిలబడుతున్నట్ట, పెత్తందారుల పక్షాన్ని నిలబడుతున్నట్ట. నిజంగా పెత్తందారులు అంటే ఏమనుకుంటున్నారంటే ప్రతి వాళ్ళు కారు ఉన్న వాళ్ళు అందరూ కూడా మేము పెత్తందారులే అనుకుంటున్నారు. వాళ్ళు కాదు. పెత్తందారులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎవరంటే ఒక రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, లేదా సుగుణా చౌదరి, ఇటువంటి వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు. వాళ్ళ గురించి తెలుగుదేశంలో ఏదైతే చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకుంటున్నారో అటువంటి వాళ్ళ గురించి పెత్తందారులు అన్నారు తప్ప ఇవాళ 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నవాళ్ళు మేము కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నారేమో, లేదా ఒక పెద్ద బిల్డింగ్ ఉన్న వ్యక్తి అయ్యబాబు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని పెత్తందారులు అంటున్నారేమో అని చెప్పి ఇటువంటి అపోహలు కూడా కల్పిస్తున్నారు వాళ్ళు. పెత్తందారులు అంటే ఒక రామోజీరావు, ఒక ఏబిఎన్ రాధాకృష్ణ, ఒక సుగుణా చౌదరి, ఇలా ఉన్నారు కొంతమంది.